గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో చేతులూపి నాయకుడు కాలే. 140 కోట్ల ప్రజల హృదయాల్లో చోటు ఊరికే దక్కలే. ఒళ్ళు వంచి చెమట వడిపి ఫలితాలు ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాయి. కాబట్టే ఇవాళ 140 కోట్ల ప్రజలు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు, సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ ఒకటే నినాదం మోడీ మోడీ మోడీ. మోడీ మా నాయకుడు, మోడీ మా దేశ ప్రధానమంత్రి. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతా ఉంది, దేశం అంతా ఆందోళన పడతా ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం. అక్కడే ఆక్సిజన్ లేదట, అక్కడే నీకు వెంటిలేటర్లు లేవట, డాక్టర్లు లేరట. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఓ దేవుడా కాపాడమని చెప్పి మొరబెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీళ్లు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. 81 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పునిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారి ఇవాళ.